చూసుకోండి. శూరిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో. శంకరుడు అంతకన్నా తక్కువవాడు, అంతకన్నా ఎక్కువవాడు. శంకరుడు కూడా అలాగే ఉంటాడా అంటే ఆయన కన్నా చిన్నదైనటువంటి ఓం నమః శివాయ. కంబాలపల్లి గ్రామంలోని ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఇక ఉన్న ఈ దేవుడు కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారం చేస్తాడండి. ఇక్కడ ప్రతి మహాశివరాత్రి రోజు మరియు కార్తీక పౌర్ణమి దినాలను పురస్కరించుకొని చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయండి. ఇక్కడికి కంబాలపల్లి గ్రామ ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారండి. ఇది చాలా ప్రాముఖ్యత గల గుడి. ఇది కాకతీయుల కాలం నాడు నిర్మించిందండి. ఇది సుమారు ఒక 800 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి. దీనికి ఆదరణ ఉంది, కానీ ఆ సమస్యల వల్ల ఎవరు అభివృద్ధి కావట్లేదండి. ఎందుకనగా ఇక్కడ ఇది గుట్ట మీద ఉండడం వల్ల అటవీ శాఖ అధికారులు ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవడానికి కొంచెం నిరాకరిస్తున్నారండి. అధికారులు ఇప్పటికైనా కొంచెం స్పందించి, ఎండోమెంట్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం స్పందించి దీని మీద కొద్దిగా శ్రద్ధ చూపిస్తే ఇది చాలా అభివృద్ధి చెందుతుందండి. ఎంతో భక్తి శ్రద్ధలతోనే మన కంబాలపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. ఈ దేవాలయము కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయం ప్రతాపరుద్రుని కాలం లోపల నిర్మించడం జరిగింది. గత 400 సంవత్సరాల పైనుండి ఈ దేవస్థానం లోపల మహాశివుడు కొలువై ఉన్నాడు. కాబట్టి భక్తులందరికీ ఈ దేవస్థానం మీద మంచి నమ్మకం. ఎందుకంటే భక్తులు కోరిన కోరికలు వెంటనే తీర్చి వారి యొక్క కష్టాలని కడతీర్చి సుఖ జీవితాన్ని ప్రసాదిస్తారు స్వామివారు. కాబట్టి మన ఈ కంబాలపల్లి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ చాలా గొప్పది. ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మన గ్రామం నందు ఉన్నటువంటి శివాలయం 3వ శతాబ్దం కాలం లోపల కాకతీయులు నిర్మించడం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యమైన గుడి. మనకు సంవత్సరంలో 2 సందర్భాలలో శివరాత్రి రోజు మరియు కార్తీక పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు అనేవి జరగడం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధాన సమస్య మౌలిక వసతులు అనేవి కరెక్ట్గా లేవు. కావున గ్రామ ప్రభుత్వం కానీ మరియు అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ గుడిని పట్టించుకొని దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలని చేకూర్చాలని మేము కోరుకోవడం అనేది జరుగుతూ ఉంది.